హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ మనోజ్ కుమార్. సో ఈరోజు మనం మా విలేజ్లో ఉన్నాం. మా విలేజ్ పేరు వచ్చేసి పీర్లగడ్డ తండా. సో మాది ఒక గిరిజన తండా అనమాట. మా తండాలో ఒక రామాలయం శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అంటే ఒక తండాలో ఒక రామాలయం టెంపుల్ ఉండడం అంటే చాలా పెద్ద విషయం అనమాట. కానీ మా తండా వాళ్ళ సహాయ సహకారాలతో కానీ, మా గ్రామ పెద్దల సహకారంతో కానీ, మా ఊర్లో ఉన్న హెచ్ఈవర్స్ సహకారంతో కానీ, బయట వాళ్ళ సపోర్ట్ తోటి మేము చాలా మా వంతుగా సాయంతో మా విలేజ్లో ఒక మంచి గుడిని ఏర్పాటు చేసుకున్నాం. మా టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపించబోతున్నాను. స్టార్టింగ్లో మా విలేజ్ స్టార్టింగ్లో ఎలా అంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పుడు ఎలా ఉండేదంటే చిన్న గుడిసెతోటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మేము పెట్టాము ఇక్కడ. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ పెట్టినప్పుడు ఇలా ఉండేది కాదు స్టేజి. తర్వాత ఏర్పాటు చేసుకున్నాం. స్టార్టింగ్లో అయితే గుడిసెతోటి ఉండేదన్నమాట ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడి నుంచి మేము గుడి నిర్మాణం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామిని గుడి లోపల ప్రతిష్ఠించడం జరిగింది. మా ఎంట్రన్స్లో వచ్చేసి ముందల సీసీ రోడ్డు, తర్వాత ఎంట్రీ ద్వారం అన్నమాట. ముందరకు వస్తే ద్వారము, గేట్ నుంచి లోపలికి రాగానే మనకు రైట్ సైడ్లో వాటర్ ఫెసిలిటీ కోసం బోరు, తర్వాత స్టోరేజ్ కోసం వాటర్ ట్యాంక్ ఉంది. తర్వాత మన లోపలికి వస్తే మనకు ధ్వజస్తంభం, ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. ఇంకా లోపలికి వస్తే మనం టెంపుల్లో ఏదైనా కార్యక్రమాలు, పూజలు అవి ఇవి చేసుకునేటప్పుడు హోమం లాంటివి చేయడానికి హోమం ఫెసిలిటీ కోసం హోమగుండం ఉంది ఇక్కడ. సో లాస్ట్ టైం ఏమైందంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ని నిర్మించాం. కొన్ని కారణాల వల్ల ప్రాబ్లం తోటి దీన్ని రిమూవ్ చేసాం. వాటర్ ఫెసిలిటీ కోసం మేము ఆల్రెడీ ట్యాంక్ని కూడా మళ్ళీ న్యూ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకుంటున్నాం. లోపలికి వచ్చిన తర్వాత మేము దేవుని కళ్యాణం కానీ ఏమైనా చేసుకునేటప్పుడు విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ కూర్చొని అయ్యగారు కూర్చొని మాకు కళ్యాణం లాంటివి శ్రీరామనవమికి మేము ఇక్కడ కళ్యాణం చేసుకుంటాం. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఇందాక చెప్పినట్టు బయట ఆంజనేయ స్వామిని చిన్నప్పుడు అక్కడ పెట్టామని చెప్పిన కదా. తర్వాత విగ్రహం గుడి నిర్మాణం తర్వాత మేము ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో ఆంజనేయ స్వామి గోపురం గుడి అనమాట. మాది సీతారామాంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించిన గర్భగుడి అనమాట. ఈ గర్భగుడి ఏంటంటే లోపల సీతారామ ఆంజనేయ స్వామిల విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. దాంతోపాటుగా కళ్యాణానికి సంబంధించిన విగ్రహాలు కూడా సపరేట్ ఉంటాయి. సో మేము కళ్యాణం జరిగేటప్పుడు విగ్రహాలని బయటికి తీసుకొచ్చి అయ్యగారి చేతిలో పెట్టి అయ్యగారు మొత్తం విగ్రహాలను క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడ కళ్యాణం జరుగుతుందన్నమాట. సో విలేజ్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా మేము కళ్యాణాన్ని కూడా జరుపుకుంటాం అన్నమాట. అదే కాకుండా మా గుడికి సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. సో మైక్స్ కానీ, తర్వాత యాంప్లిఫైరు, బాక్సెస్, తర్వాత విలేజ్కి సౌండ్ రావడానికి కూడా మేము విలేజ్ వరకు సౌండ్ సిస్టమ్ని కూడా ఫిక్స్ చేసాము. అదేవిధంగా మా గుడి సరౌండింగ్ చూస్తే బయటికి రాగానే గుడికి చుట్టుప్రక్కల మంచిగా రౌండ్స్ అంటే ప్రదక్షిణలు చేయడానికి మంచి వే నడవడానికి ఉందన్నమాట. అంతా బాగానే ఉంది. కానీ ఈ గుడి నిర్మాణం అవ్వడానికి ఎంతమంది కష్టాలు పడ్డారు, ఎంతమంది సపోర్టెడ్గా నిలిచారు, ఎంతమంది స్పాన్సరింగ్ చేశారో వాళ్ళు కూడా మాకు చాలా వరకు సపోర్ట్ చేశారు. అందులో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ పేర్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఉన్నాయి. ఇక్కడ మా టెంపుల్కి సహకరించిన దాతలు ప్రతి ఒక్కళ్ళు అంటే చాలామంది వాళ్ళకి తోచినంత 1,75,000, 60,000, 50,000, 20,000, 10,000, 12,000, 5,000 అట్లా ప్రతి ఒక్కళ్ళు మాకు స్పాన్సర్ చేశారు. గుడికి ప్రత్యేకంగా సహకరించిన వాళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి. తర్వాత మధ్యలో కూడా కొంతమంది సహకరించారు గుడి నిర్మాణానికి. సో అక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా పేర్లు ఉన్నాయి. శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం. ఇక్కడ చూడండి, దేవస్థాన ఆర్చి నిర్మాణం కొరకు ఈ దాతలు ఆర్చి నిర్మాణంలో భాగస్వాములైన దాతలు అన్నమాట. ఇందాక చూపించిన వాళ్ళు వచ్చేసి మనకు గుడి నిర్మాణానికి సహకరించిన దాతలు. అలా మా ఒక గిరిజన తండాలో ఇంత పెద్ద రామాలయం టెంపుల్ ఉండడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే మా విలేజ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా స్పోర్టివ్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు.
సపోర్ట్ చేయడం వల్లనే ఇంత పెద్ద గుడి అయింది. మా గ్రామ పెద్ద మనుషుల సహకారం కావచ్చు, మా తండా వాళ్ళ సహకారం కావచ్చు, అవుట్ సైడ్ ఉన్న వాళ్ళ ఎంప్లాయీ సహకారాలు కావచ్చు, ప్రతి ఒక్కరు మా గుడికి సహకరించారు కాబట్టి ఈరోజు మా గుడి ఇంత బాగుంది. ఈ టెంపుల్కి సహకరించిన దాతలందరికీ నా తరపు నుంచి, మా విలేజ్ వాళ్ళ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇదొక్కటే కాదు, మా తండాలో ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయన్నమాట. ఏంటి అనేది నేను ఇంకా మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్, జై బజరంగబలి.